తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల జాతర మొదలు కనుందా? మీనాక్షి ఫార్ములా 3 ఏ మేరకు సక్సెస్ అవుతుంది? ఫార్ములా 3లో ఏ గ్రూప్ లో ఉన్న వారికి పదవులు దక్కబోతున్నాయి? అసలు 3 గ్రూపుల సిద్ధాంతంపై నేతలు ఏమంటున్నారు? అగ్రనేతల దూతగా మీనాక్షి ఎంత మేరకు సక్సెస్ అవుతారు? మీనాక్షి రాకతో తెరపైకి పదవుల పంపకం. 3 కేటగిరీల ఆధారంగా పదవుల పంపకం. రేవంత్తో వచ్చిన చాలా మందికి అవకాశాలు రాలేదు. నికార్సుగా పనిచేసిన వారికి న్యాయం. అందరినీ క్రమశిక్షణలో పెట్టడం మీనాక్షికి కష్టం. తెలంగాణలో కాంగ్రెస్ నేతల క్రమశిక్షణ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. స్వేచ్ఛ ఉంది కదా అని నోటికి అదుపు లేకుండా మాట్లాడుతూ కయ్యాలకు తావిస్తున్నారు. ఇదే సమయంలో అగ్రనేత దూతగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజును ఎంట్రీ ఇచ్చారు. వచ్చి రాగానే పదవుల పంపకం కోసం కొత్త ఫార్ములా తెరపైకి తెచ్చారు. పార్టీలో నేతలను 3 కేటగిరీలుగా విభజించడంతో నేతలంతా షాక్ గురవుతున్నారు. అయితే ఇప్పటికే వివరాలు ఇవ్వాలని కీలక నేతలను ఆమె కోరారు. మొదటి నుంచి కాంగ్రెస్లోనే ఉన్నవాళ్ళు ఒక గ్రూపుగా, ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు రెండవ గ్రూపుగా, అధికారంలోకి వచ్చిన పార్టీలో చేరిన వారు మూడవ గ్రూపుగా విభజించాలని నిర్ణయించారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో కేటగిరీల వారీగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మొదటి ప్రాధాన్యతగా సహజంగానే మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి దక్కుతుంది. రెండవ ప్రాధాన్యత ఎన్నికలకు ముందే పార్టీలో చేరిన వాళ్ళకు లభిస్తుంది. అయితే ఏ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల, పార్లమెంటు ఎన్నికల అన్నది మీనాక్షి నటరాజన్ డిసైడ్ చేయాల్సి ఉంది. ఇప్పటికీ 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. చాలా నామినేటెడ్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన చిన్న పదవి కూడా దక్కించుకోలేకపోతున్నామన్న ఆవేదనలో చాలామంది ఉన్నారు. ఈలోపు పార్టీ అధికారంలోకి వచ్చిందని వరుస పెట్టి వలసలు వచ్చేసిన వారు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. వారితో పోటీ పడి తాము పదవులు సాధించలేమో ఏమో అని కొంతమంది మదన పడుతున్నారు. మరోవైపు పార్టీలో ఎప్పుడు చేరామన్నది కాదని, తాము పార్టీని గెలిపించామా లేదన్నది చూడాలని అంటున్నారు. రేవంత్ రెడ్డి 10 ఏళ్ల ముందరే పార్టీలో చేరి ఉండవచ్చు, కానీ ఈరోజు ఆయన పార్టీని గెలిపించి చీఫ్ మినిస్టర్ పోస్టులో ఉన్నారని గుర్తు చేస్తున్నారు కొందరు నేతలు. అలాగే రేవంత్తో పాటు వచ్చిన చాలా మందికి అవకాశాలు దక్కడం లేదు, కానీ పార్టీ విజయం కోసం పనిచేశారు. ఇలాంటి వారంతా తమను గుర్తించాలని కోరుతున్నారు. పదవుల కోసం వచ్చి పార్టీలో చేరిన వారిని నిస్సంకోచంగా పక్కన పెట్టవచ్చని, కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన పార్టీ కోసం నిఖార్సుగా పనిచేసిన వారిని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని అంటున్నారు. ఏది ఏమైనా తలలు పనిన తెలంగాణ రాజకీయ నేతల్ని డీల్ చేయడం మీనాక్షి నటరాజన్కైనా అంత తేలిక కాదని తెలుస్తోంది. పదవుల పంపకంలో అందరినీ క్రమశిక్షణలో ఉంచుతారో లేదో చెప్పడం కష్టం. చూడాలి మరి మేడం ఎలాంటి నిర్ణయాలతో పార్టీ నేతలకు ఫలితాలు అందించబోతున్నారు.